చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్లోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలియజేశారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సీఐ శ్రీధర్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారని హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి ఫోన్ చేయమనడం ఏమిటని ఆమె ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వచ్చి మాట్లాడమా నేను ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించాల్సిన కనీస ధర్మం అది కూడా చేయకుండా నేను ఆడదాన్ని తిరుగుతా అంటే వాళ్ళు అంటే వాళ్ళ సొమ్ము కాస్తున్నారంటే నేను అందుకని అది జరగాలంటే మనము ఎస్సీ/ఎస్టీ భయపడతాం. దారి లేదు ఒకసారి మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా 9 గంటల టైం పనిచేసేదే మామూలుగా పనిచేసేదే కష్టం. ఇంకా వేరే ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తారు సార్? ఎస్సీ/ఎస్టీ ఏం చేసినా నడుస్తుంది సార్. మేము పథకాలు కోరుకోలేదు సార్. మా బీసీలకు కూడా ఏదో మాకు కూడా విలువ ఉండాలి సార్ సొసైటీలో. ఇంక వేరే క్యాస్ట్ కానీ వేరే ఎవరు పథకాల్సిన పర్లేదు. అందుకనే అంబేద్కర్ గారిని డైరెక్ట్గా అడుగుతాను. ఎట్లా రాసినారు ఆయన రాజ్యాంగాన్ని? ఓన్లీ ఎస్సీ/ఎస్టీలకు మాత్రం రాసేసారు. నేనేం తప్పు చేస్తాను సార్? వాళ్ళు కొట్టినా మా మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసులు పిలిపించట్లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఆయన 9 గంటల తర్వాత కాల్ చేయమంటారు. మీరు ఎప్పుడు 9 గంటల తర్వాత పనిచేసి స్టార్ట్ చేసినారు అనేది నాకు అర్థం కాదు. బెంగళూరు తెలుసా నీకు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఇవన్నీ మీకు ఏం చెప్పాలి? నేను ఎన్నిసార్లు చెప్తాను నా పని గురించి పట్టించుకోవాలి. మీకు ఎంతమంది బిడ్డలు? మీ వయసు ఎంత? నా వయసులో మీకు ఏం పని? ఇట్లా ఎంతమంది ఆడబిడ్డలు బలి చేసినారు? నేను నా ఒక్కదాని కోసం రాలేదు సార్. బట్టలేదు వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా మనం పడి ఉండాల్సిందే. ఎందుకు కావాలి సార్? అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళు ఏ కష్టమా? ఎస్సీ/ఎస్టీ అంటే సార్ అది నాకు తెలియదు. ఏం చెప్తున్నారు పోలీసులు చెప్తున్నారు. ఏమని వాళ్ళు ఎస్సీ/ఎస్టీ మా నేను కేసు పెడితే నువ్వేం చేస్తావు? నువ్వు అసలు ఏమి చేయగలవు? దాన్ని తిరగలేవని వాళ్ళే నాకు చెప్తాను. ఇంకెవరు కాపాడుతారు సార్? అట్లన్నీ డిపార్ట్మెంట్ ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు. పేరు తెలియదు సార్. అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా? లాస్ట్ ఇయర్ 1 year పైన సార్ కొత్త సీఏ కదా.